అధ్యక్ష మాధవ్ గారు ఓన్లీ 2 minutes. క్లియర్గా అడుగుతున్నాను అధ్యక్ష. మీరు ఏదైతే 655 రూపాయలకి మీరు సప్లై చేస్తున్నారు బహిరంగ మార్కెట్లో అధ్యక్ష, బహిరంగ మార్కెట్లో 529 రూపాయలకే ఉంది అధ్యక్ష. మైకు 2 minutes అధ్యక్ష. మైకు ఉంది మైక్ ఉంది అధ్యక్ష. మేము క్లియర్ గా చెప్తాను అధ్యక్ష. మైక్ ఉంది. ఏదైతే టీటీడీకి 655 రూపాయలు సప్లై చేస్తున్నారు కదా అధ్యక్ష, బహిరంగ మార్కెట్ లో 529 రూపాయలే ఉంది అధ్యక్ష. ఇది ఏదే ఇందాపు డైరింగ్ అయ్యి 529 రూపాయలు మాత్రం బహిరంగ మార్కెట్ ఉంటే టీటీడీకి 655 రూపాయలు సప్లై చేస్తుంటే మీ కుంభకోణాలు బయటకు వస్తాయని చెప్పి మా మంత్రి వేస్తారని చెప్పి అడుగుతాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రపంచంలో ఉండే హిందువులందరికీ నేను చెప్తా ఉన్నాను, తిరుమల లడ్డు ఎప్పుడు కూడా కల్తీ జరగలేదు. నాణ్యత లోపం వల్ల ట్యాంకర్ రిజెక్ట్ అయింది మీ హయాంలో. ఆ ట్యాంకర్ 4 వెనక్కి వచ్చి లడ్డు తయారు చేసింది మీ హయాంలో. ఈ దుర్మార్గం బయటకు వస్తేనే మీరు మా మీద చేయాలని చూస్తున్నారు. సిబిఐ మీది, సిట్ మీది, కానీ ఏకసభ్య కమిషన్ ఎందుకు పోయారని చెప్పి అడుగుతా ఉన్నా. ఇది కాదా? మీ లోపం కాదు. నెక్స్ట్ సోమవీర్రాజు సార్ 1 second సార్. లోకేష్ గారు మాట్లాడారు. లోకేష్ గారు అయిన తర్వాత మీరు మాట్లాడారు. ఒక్క నిమిషం సార్. ఆరోపణలు చేయాలనుకుంటే కూర్చోండి, ఆధారాలతో రావాలి అధ్యక్ష. గత 10 సంవత్సరాలుగా మా బాబు పుట్టినరోజు నాడు మార్చి 21న మేము అన్నదానం చేస్తున్నాం. గత 10 సంవత్సరాలు మార్చి 21 మేము బాబు పేరు పైన అన్నదానం చేస్తాం. మీరు అలాంటి వాళ్ళపైన ఆరోపణలు చేస్తున్నారు. నంబర్ 1. నంబర్ 2, అదేమంటాడు L3 వచ్చారంటే L3 వస్తే రాదు కదా అధ్యక్ష, L1 వాళ్ళకి వస్తుంది అధ్యక్ష. కామన్ సెన్స్ ఉండాలి. నంబర్ 2. నంబర్ 3 అధ్యక్ష, మళ్ళీ నేను ఛాలెంజ్ చేస్తున్నా అధ్యక్ష. మీరు అనుమతి ఇచ్చింది చర్చ పైన లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అది తప్ప అన్ని మాట్లాడతారు అధ్యక్ష. సిబిఐ ఛార్జ్ షీట్ లో మాధవ్ గారికి కామన్ సెన్స్ తక్కువ అనుకుంటా. సిబిఐ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా కల్తీ జరిగింది అని వచ్చింది. వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందని వచ్చింది చెప్పమనండి. రెండోది ఈరోజు ఏమంటున్నారు అధ్యక్ష వీళ్ళు తెలియపోవచ్చు. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ పెరిగింది. నెయ్యి కల్తీ చేసి నెయ్యి సప్లై చేయమంటారా 300 రూపాయలకి? వాళ్ళు చేసినట్టు నెయ్యిని కల్తీ చేసి సప్లై చేయమంటారా? ఈ రోజు కామన్ సెన్స్ గూగుల్లో చెక్ చేయొచ్చు ఎంతుందో మార్కెట్ ప్రైస్ మీకు తెలుసు. కావాలని ఆరోపణలు చేశాను మీరున్నారు ఇక్కడ. మళ్ళీ చెప్తున్నా మాకు కానీ మా కుటుంబం కానీ అపారమైన గౌరవం దేవుడు అంటే. మేము ఏనాడు మాకు రైట్ ఉన్నా ముఖద్వారం నుంచి నడవాలా, క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్ళిన ఘనత మాది. మీ నాయకుడు కనీసం సంతకం పెట్టలా. మీరే మారుతారు చెప్పేవాళ్ళు సిగ్గుండాలి. కల్తీ జరగలేదంటారా? దేవుడు వదిలిపెట్టాడు. మాధవ్ చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు. టైం అంటే వేసుకో బ్రదర్. చివరిగా సోమవీర్రాజు గారు మాట్లాడతారు 10 నిమిషాలు. తదుపరి మంత్రి గారు రిప్లై ఇస్తారు. ప్లీజ్. అచ్చెన్నాయుడు గారు అధ్యక్ష 1 minute. వీర్రాజు గారు 1 minute. అధ్యక్ష ఇక్కడ శాసన మండలిలో కూర్చోండి. శాసన మండలిలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూసిన తర్వాత నేను ఒక మంత్రిగా కాదు అధ్యక్ష, ఒక వెంకటేశ్వర స్వామి మీద భక్తితో చాలా బాధ ఆవేదన కలుగుతుంది అధ్యక్ష. ఈరోజు మీకు హిందూయిజం మీద వెంకటేశ్వర స్వామి మీద ఇంత కక్ష కట్టుకొని పనిచేస్తారని చెప్పి నేను అనుకోలేదు అధ్యక్ష. అయితే నా బాధ ఎక్కడంటే అధ్యక్ష, తమరు క్రిస్టియను, మీ నాయకుడు క్రిస్టియన్. నేను తప్పు పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా. కానీ శాసన మండలిలో మంత్రి గారు బాధ కలుగుతుంది. తీసుకోవాలి. నేను తీసుకోను. ఎవరు బాధ కలుగుతుంది.
దెబ్బతీస్తున్నారు అధ్యక్ష. మీరు చైర్ని ప్రతిరోజు నన్ను ప్రతిరోజు కావాలని చెప్పి నేను నన్ను నా రికార్డ్ తీయండి, నా రికార్డ్ తీయండి. రికార్డ్ తీయండి రికార్డ్ తీయండి అధ్యక్ష. రికార్డ్ తీయండి రికార్డ్ తీయండి చేయండి. తీయండి అధ్యక్ష. మీరు క్షమాపణ చెప్తారా? నేను చెప్తా ఓకే.